11వ వచనంలో కూడా ఒక చక్కని విషయము రాయబడి ఉంది. అదేంటంటే 3వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే, మేలు చేయువారు దేవుని సంబంధి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కీడు చేయువారు దేవుణ్ణి ఎరిగిన వారు కాదు అని ఉంటుంది అక్కడ. మీరు బాగా గమనించండి. మేలు చేసేవారు ఎవరు అంటే దేవుని సంబంధులు. బాగా మీరు గమనించాలి, బాగా మీరు వినాలి. వినిన దానిని బాగా గమనించాలి, గమనించిన దానిని అనుసరించాలి. ఏంటి అది అంటే, మేలు చేసేవారు దేవుని సంబంధులు. దేవుని సంబంధులు మేలు చేస్తారు. కీడు చేయువారు దేవుణ్ణి ఎరిగిన వారు కాదు. దీన్ని బట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఏదైనా ఒక కీడు మన కొరకు చేయడానికి వచ్చారు అంటే వారు దేవుని సంబంధులు కానే కారు. కీడు చేసిన వారు అపవాది సంబంధులు, మేలు చేసిన వారు దేవుని సంబంధులు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎలా గుర్తుపట్టవచ్చు మనం? ఎలా గుర్తుపట్టవచ్చు దేవుని పిల్లల్ని అంటే, వారు కీడు చెయ్యరు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. రెండో విషయాన్ని మీకు చెప్తున్నాను పరిశుద్ధ గ్రంథములో నుండి.